నుంచి అకస్మాత్తుగా ఇద్దరు ముగ్గురు దుండగులు సీదిగా అటాక్ చేశారు. జీవనాధార ఫోటోగ్రాఫీ తర్వాత కూడా ఈ చెయ్యి పనిచేస్తుందో పనిచేయదో మరి అంత నేను వెళ్ళగానే వాళ్ళు నాకు అడిగింది మీ మీద అటాక్ జరిగిందంటే అవును నా మీద కూడా అటాక్ జరిగిందని చెప్తే హెల్మెట్ తీసి నా తల మీద బాధడానికి వాళ్ళ ప్రయత్నం చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నుంచి కుర్నపల్లి వచ్చే రహదారి అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతం ఫంక్షన్ ముగించుకొని గీతేష్ అనే వ్యక్తి ఆ రోజు రాత్రి 12:30 ప్రాంతంలో కూడా నిజామాబాద్ నుంచి తన స్వగ్రామంకి వస్తున్నటువంటి సిచ్యువేషన్లో కూడా దారిలో ఉన్నటువంటి కొంతమంది దుండగులు ఆయన పైన దాడి చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి కెమెరా కానీ వస్తువులన్నీ కూడా గుంజుకొని ఆయన దగ్గర ఉన్న డబ్బుల్ని సైతం గుంజుకొని పిచ్చి పిచ్చిగా అంటే కొట్టడం మామూలుగా కాదండి, విపరీతమైనటువంటి చితకబాదడం. ఈ సంఘటన కూడా ఆయన స్థానికంగా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, ఆయన బాధ వర్ణనాతీతం. కొడితే చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది, వీపులో విపరీతమైనటువంటి దద్దులు పడ్డాయి. ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఉన్నారో వాళ్ళ దుండగులు కూడా ఇమ్మీడియట్గా వాహనం పైన వస్తున్న అతన్ని అక్కడ కొద్దిగా స్లో చేసుకున్న క్రమం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రహదారిలో కొద్దిగా గిచ్చుకులు ఉంటాయి. ఈ క్రమంలో కూడా అక్కడ స్లో చేసుకున్నటువంటి సిచ్యువేషన్. మాటుగా ఉన్నటువంటి ఆ దుండగులు ఇమ్మీడియట్గా ఆయన పైన అటాక్ చేసి హెల్మెట్గా ధరించాడు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రాణాలతో ఉన్నామని అంటున్నాడు. లేకపోతే ఆ సిచ్యువేషన్ కూడా చాలా ఘోరం అని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి గీతేష్ ఉన్నారు. కుర్నపల్లికి సంబంధించిన విలేజ్ ఎడపల్లి మండలం. మాట్లాడదాం, వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. గీతేష్ చెప్పండి, ఆ రోజు నిజామాబాద్ నుంచి మీ స్వగ్రామంకి ఇక్కడ కుర్నపల్లికి వస్తున్న క్రమంలో ఇది జరిగింది అంటారు. అసలు ఏం జరిగింది మొత్తం? యాక్చువల్గా నేను ఆ రోజు ఈవినింగ్ హల్దీ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ చేయడానికి ఇంటి నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరాను. అక్కడికి వెళ్ళేసరికి 7-8 అయింది. కార్యక్రమం ముగిసేసరికి ఖచ్చితంగా మొత్తం హల్దీ ప్రోగ్రామ్ కంప్లీట్కి 11:30-12 వరకు అయింది. అది అక్కడికి ముగించుకొని మార్గమధ్యలో నేను రిటర్న్ వస్తున్నప్పుడు ఆ తాండ దగ్గర నిజాం సాగర్ క్యానల్ దాటగానే ముందు నుంచి అకస్మాత్తుగా ఇద్దరు ముగ్గురు దుండగులు మొహానికి నల్లబట్ట కట్టుకొని పెద్ద కర్రలతోని నా పైన సీదిగా అటాక్ చేశారు. హెల్మెట్ ఉండడం వల్ల నేను ఈరోజు బతకగలిగాను. హెల్మెట్ లేకుంటే గిట్ట ఖచ్చితంగా నా తల మీదే చాలా బలంగా బాదారు. తల మీద తర్వాత నా చేతి మీద అటాక్ చేశారు. చేయి మీద అటాక్ చేయగానే నన్ను కింద బోర్లా పడుకోబెట్టి నా కాలు మీద ఒకళ్ళు కాలు పెట్టి చేయి మీద ఒక కాలు పెట్టి విపరీతంగా వీపులు చాలా ఘోరంగా బాదారు. ఏంతోడు కొట్టారు వాళ్ళు? పచ్చి కట్టలు, దుడ్డు కట్టలు ఉన్నాయి సార్, పెద్ద చాలా చాలా లావు కట్టలు. ముగ్గురు కూడా అక్కడే చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు తీసుకొని నాతో చాలా చాలా ఘోరం ఇది దాడి జరిగింది మీ పైన. మీరు హెల్మెట్ లేకపోతే అసలు ఈ రోజు ఇట్లా సిచ్యువేషన్ అంటే ఏంది? అసలు బరిగెలు తీసుకొని ఎక్కడెక్కడ కొట్టారు, మరి ఏంది? వాళ్ళు నన్ను పడుకోబెట్టి ఫస్ట్ నా తల మీద బాధడానికి ప్రయత్నం చేశారు. నా హెల్మెట్ని కూడా తీయడానికి చాలా ప్రయత్నం చేశారు. అది కొద్దిగా బ్రాండెడ్ హెల్మెట్ వల్ల అది క్లిప్ ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకు హెల్మెట్ వెళ్ళలేకపోతే వాళ్ళు నా మీద వీపు తర్వాత కాళ్ళ మీద చేయి మీద చేయి కొద్దిగా ఫ్రాక్చర్ అయిపోయింది ఇక్కడ మొత్తం. సో నా జీవనాధారమే ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీ చేయాలంటే ఈ హ్యాండ్ క్యూర్ కావాలి. హ్యాండ్ క్యూర్ అంటే కనీసం 41 days వాళ్ళు ఇది చెప్పారు. ఆ తర్వాత కూడా ఏ చేయి పనిచేస్తుందో పనిచేయదో మరి అంత డాక్టర్లు కూడా అంత మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు అన్నట్టు. అయితే ఇప్పుడు మీకు ఆ రోజు పడుకోబెట్టి కొట్టారు, మరి మీరు ఎట్లా ఎస్కేప్ అయ్యారు? అంటే అక్కడ నుంచి ఎలా తప్పించుకోగలిగారు? ఎస్కేప్ కావడానికి లేదు. వాళ్ళని కొడుతున్న సమయం లోపల వెనుక నుంచి ఒక పెద్ద వెహికల్ లైట్లు కనిపించినాయి వాళ్ళకు, 3 లైట్లు 2 లైట్లు కనిపించగానే ఒక పెద్ద వెహికల్ అసలు ఉద్దేశంతో నన్ను వదిలేసి వాళ్ళు చెరువు వైపు పొలాల వైపు పారిపోయారు. వాళ్ళు ఏం తీసుకున్నారు మీ దగ్గర నుంచి? ఏమేమి దోచుకున్నారు? మరి వాళ్ళు అంటే కేవలం డబ్బుల కోసమే ఇది చేసిర్రా, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏదో కెమెరా లాంటి పెద్ద వస్తువులు ఉన్నాయి, కాస్ట్లీ వస్తువులు ఉన్నాయని చెప్పి ఇట్లా చేశారా ఏంది? ఫస్ట్గా వాళ్ళు నాకు ఇష్టమట్టుకైతే వాళ్ళు డబ్బుల కోసమే ఆశించారు. వాళ్ళు నా పర్సులో ఉన్నటువంటి కొన్ని డబ్బులు, నా మొబైలు, తర్వాత నా కెమెరాలు, నా స్టాండ్లు ఇవన్నీ ఫస్ట్ లాగేసుకొని మళ్ళీ నేను ఎక్కడ వాళ్ళని గుర్తుపట్టి వేరే చెప్తాను చూసి నన్ను స్పృహపైపోయే వరకు కొట్టాలని వాళ్ళ ఉద్దేశం ఉంది అనుకుంటున్నారు. అవన్నీ తీసుకొని పెద్ద లైట్ వెనకేలో ఒక పెద్ద వాహనం వస్తుందని చెప్పేసి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు చెరువు వైపు పారిపోయిన తర్వాత ఆ వాహనదారులు మాకు కాసేపు ఆపేసి ఏం జరిగింది అని చెప్తే ఇట్లా అంత టైము అది దాదాపుగా 12:30-1 గంటల ప్రాంతంలో వెనకే వచ్చిన వాహనం వాళ్ళు కూడా భయపడుకుంటూనే ఆపలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను ప్రాధాయపడ్డా ప్లీజ్ ఆపండి, నేను కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్తే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత వెహికల్ ఆపారు. వాళ్ళు వెహికల్ ఆపి నా బ్యాక్ సైడ్ వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ ప్రయాగరాజ్ నుంచి తిరుగు ప్రయాణంలో పోతున్నటువంటి స్వాములు వాళ్ళంతా. అవునా? అయితే వాళ్ళు అందులోంచి ఒక ఆయన సెల్ ఫోన్ ఇచ్చేసి ఫస్ట్ ఎవరికైనా ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్తే ఫస్ట్ నేను ఫోన్ తీసుకొని మా మిస్సెస్కు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మా మిస్సెస్ ఏం చేస్తుంటే అక్కడ దగ్గరలో ఉన్న మోస్రా విలేజ్లో మా ఫోటోగ్రాఫర్ మిత్రుడు
కొత్తిమీర రాజ్ కుమార్కి ఫోన్ చేయడంతో అతను ఒక 10 నిమిషాలలో హుటాహుటిన నా ప్లేస్లో చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మళ్ళీ మేము ఇద్దరం కలిసి 100కి ఫోన్ చేయడం వల్ల పోలీసు యంత్రాంగం వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల వాళ్ళందరూ వచ్చేసి మా మా గురించి ఎంక్వైరీ చేశారు. మళ్ళీ తర్వాత తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, మీరు అప్పుడు వాళ్ళతోటే ఉన్నారు, పోలీసు వాళ్ళతోటే. తర్వాత ఎక్కడ అంటే వాళ్ళకు దుండగులు పలాని ఏరియా అని చెప్పి గుర్తించారా మరి ఇట్లా? అంటే వాళ్ళకు మేము హింట్ ఇచ్చినాం అన్నట్టు. ఎందుకోసం అంటే వాళ్ళు లోకల్ క్యాండిడేట్ లాగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఖచ్చితంగా కొందరు బిహారీ బ్యాచ్ లాగా, లేకుంటే వాళ్ళు ఏదో పని చేయడం కోసం వచ్చినట్టు హమాలి లాగా కనిపించారు. అందుకోసం అంటే వాళ్ళ లాంగ్వేజ్ బట్టి, వాళ్ళ డ్రెస్సింగ్ బట్టి వీళ్ళు ఖచ్చితంగా బిహారీ ఆర్ యూపీకి సంబంధించిన లేబర్స్ కావచ్చు అని ఒక చిన్న హింట్తోని ఆ దగ్గరలో ఉన్న 2-3 రైస్ మిల్లుల్లో గాలింపు చర్యలు చెప్తే పోలీసులు మాకు సహకరించి కొన్ని గాలింపు చేస్తే నాకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ వాళ్ళ రూమ్లో దొరికినాయి. వాళ్ళకు ఎక్కడ రూమ్లో అంటే ఇక్కడ అంటే వాళ్ళు బస చేసేటువంటి రూమ్లలో వాళ్ళు సేదా తీసుకునే వాళ్ళు పడుకునే ప్లేస్లలో వాళ్ళ రూమ్లో అవన్నీ పల్లెలలో ప్లేట్లలో కింద మంచం కింద అక్కడక్కడ దాచిపెట్టారు. నాకు సంబంధించిన ఎక్విప్మెంట్ వైర్లు కానివ్వండి, చార్జర్లు కానివ్వండి, సంబంధించిన బోర్డులు, స్టాండ్లు ఇవన్నీ గుర్తుపట్టి అవి నాకు సంబంధించినవి ఉండడం వల్ల దానిపైన ప్రతి ఒక్క దానిపైన నా పేరు కూడా మెన్షన్ చేసినాడు. గీతేష్ అని పేరు నా పేరు. ఆ బోర్డు పైన నేను ప్రతి ఒక్క దానిపైన పేరు రాసుకుంటాం అన్నట్టు. అట్లా దాన్ని ఐడెంటిఫై చేసి ఈ వస్తువులు నాకు సంబంధించినవి అని చెప్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళలో ఎవరో ఒకరు అయి ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఎంక్వైరీ చేసి అందులో నుంచి ఒక అతను జరిగింది వాస్తవమే అని చెప్పేసి పోలీస్ వాళ్ళ యాక్షన్ తీసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలిసింది మాకు. అంటే వాళ్ళు అక్కడ ఎవరైతే మీ పైన దాడి చేసిన వాళ్ళు మీరు గుర్తుపట్టారా? అంటే ఏమన్నా ఆనవాళ్ళు కనిపించినాయా? ఖచ్చితంగా నేను ఇద్దరిని గుర్తుపట్టాను. అందులోంచి ఒకతను మొత్తం భయంకరమైన హెయిర్స్ ఉంది, ఒకతను లాగుల్లో ఉండే, ఒకటి షార్ట్ లోపల, ఇంకొకతను బ్లాక్ టీ షర్టు, తర్వాత రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఉండే, బ్లాక్ కలర్ పాయింట్, రెడ్ కలర్ టీ షర్ట్. అట్లా నేను ఇద్దరిని ఐడెంటిఫై చేయగలిగినాను. అదే చిన్న క్లూ అయిపోయింది అక్కడ. మీకైతే ఈ దాడి జరిగింది, మీకంటే ముందర నుంచి కూడా ఎవరైనా ఆపారా? లేకపోతే డైరెక్ట్ వాళ్ళు మీరు అంటే ఈ టైంలో ఎవరు రారు, ఎవరు వస్తే వాళ్ళని పట్టుకోవాలి అనే ఉద్దేశమా? లేకపోతే అంతకుముందు కూడా ఎవరినన్నా ఆపారన్నట్టు? నేను ముందుకు వెళ్ళగానే ఆల్రెడీ ఇద్దరు నాలాగా దెబ్బలు తిన్న వాళ్ళు అక్కడ ఆల్రెడీ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్నారు. వాళ్ళు నేను వెళ్ళగానే వాళ్ళు నాకు అడిగారు, నీ మీద అటాక్ జరిగిందంటే అవును నా మీద కూడా అటాక్ జరిగిందని చెప్తే అప్పుడు అందరం కలిసి పోలీసులకు ఫోన్ చేసినామన్నట్టు. అంటే నాకన్నా ముందు ఇద్దరి మీద అటాక్ చేసిరు. వాళ్ళు చాకచక్యంతో తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారు. నేను పారిపోవడానికి నాకు ఛాన్స్ లేకుండా, ఎందుకంటే ముందర స్టాండ్ బ్యాగులు ఉండే కాబట్టి, కెమెరా బ్యాగులు ఉండే కాబట్టి నా పైన అటాక్ చేయడం వల్ల కింద పడిపోయాను అంతే. అంటే వాళ్ళు వెళ్ళిపోయి కూడా అక్కడే వాళ్ళు ఉన్నారు. అంటే ఇద్దరు ఒకే బైక్ మీద ఇద్దరు ఉండేనా? వేరు వేరు వాళ్ళు వేరే వేరే బైక్ల మీద ఇద్దరు ఉండే ఆల్రెడీ. నేను ఒకడు నా బైక్ మీద ఉన్నాను. అంటే ఇద్దరు బైక్ల వాళ్ళు వాళ్ళ ఒంటరిగా పోతున్న బైక్ వాహనదారుల మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు మెయిన్గా స్పెషల్గా. అందులో నేను మూడో వ్యక్తిని అదే రోజు అదే ప్లైన్లో. మూడో వ్యక్తి నాకు ఎక్కువ దెబ్బలు తగ్గడం వల్లనే అది కొద్దిగా బయటపడ్డది. అది ఏమేమి అయింది మీకు? అంటే ఎక్కడెక్కడ గాయాలైనాయి, మరి ఏమేమి జరిగింది? ఫ్రాక్చర్ ఒకటి కనిపిస్తా ఉంది. ఫ్రాక్చర్ కనిపిస్తుంది, ఒకటి చేతికి ఇక్కడ తగ్గింది, ఆ తర్వాత వీపులో మొత్తం చూడొచ్చు. మనం ప్రత్యేకంగా ఆయనని చూస్తున్నాము విజువల్స్లో, ఎంత ఘోరంగా చితకబడ్డారో ఇది వర్ణనాతీతం అండి. కొడితే మొత్తం ఫ్రాక్చర్ అయింది, తర్వాత గాయాలు కూడా ఒంటిపైన ఎక్కడెక్కడ కూడా కమిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత జరిగినటువంటి సిచ్యువేషన్లో ఆయన అక్కడి నుంచి తప్పించుకోవడం అంటే, వెనుక నుంచి ఒక వెహికల్ వచ్చింది, వాళ్ళు ప్రయోగరాజు నుంచి వచ్చారు కాబట్టి ఆ వెహికల్ని కూడా ఆపడానికి ఆ టైంలో ఎవరైనా ఆపాలంటే కూడా కొద్దిగా భయం అనేది ఉంటుంది ఎవరికైనా. అట్లాంటి రోడ్డు మీద ఎవరు పడ్డా కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో, మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా అని చెప్పి ఎదుటి వ్యక్తి కూడా అనుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇలా చూసిన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఈయన కాపాడండి కాపాడండి అనే ఒక విధంగా ఆయన అనడము, అక్కడ వాళ్ళు గమనించిన వాళ్ళు కూడా మొత్తానికి ఈయనని ఆ దగ్గరకు వచ్చి, ఈయన దగ్గర ఉన్నటువంటి నిలువు దోపిడీ అండి, మొత్తం ఫోను ఏది కనిపిస్తే ఆయన దగ్గర బ్యాగు, కెమెరా, ట్రైప్యాడ్ ఇట్లాంటి వస్తువులు ఉండేనట. ఈ వస్తువులన్నీ కూడా తీసుకున్నారు. మళ్ళీ అవేనా ఏమైనా పనికి వచ్చే విధంగా వాళ్ళు వాడుకుంటారంటే అది కూడా కాదు. అసలు ఏంది అవి అన్నీ కూడా ఇక్కడ అన్నీ ఒకే చోట లభించాయా? మళ్ళీ వాళ్ళు ఏమన్నా లేదండి, అసలు అది ఏ ఎక్విప్మెంట్ వాళ్ళకు దాని గురించి ఐడియా లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసినట్టే దాన్ని, అవి చాలా కాస్ట్లీ ఐటమ్స్, చాలా, ఎందుకంటే ఒక్కొక్కటి 2 లక్షలు 3 లక్షల బాడీలు, అవి అని బాడీలు కానీ లెన్స్లు కానీ నాకు ఇష్టపడి దగ్గర 6-7 లక్షల ఎక్విప్మెంట్ అవి. వాళ్ళకు తెలియక వాళ్ళు ఏం చేశారంటే పొలాలలో అక్కడక్కడ పారేశారు. ఆ వస్తువులు కూడా మనకు పనికి రాకుండా అయిపోయినాయి ఇప్పుడు. సార్ చూడొచ్చు, ఏదైతే వాళ్ళు కేవలము డబ్బు, ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు పైన వస్తున్నారంటే వాళ్ళని ఆపడము, ఏది దొరుకుతుంది తీసుకోవడము, అందిన కాడికి దోచుకొని వాళ్ళని అవసరమైతే
ఆ కనిపించే విధంగా ఏదైనా ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళని చితకబాదడము, అవసరమైతే అయినా చూడొచ్చు మనం హెల్మెట్ అట అండి. ఈ హెల్మెటే అతన్ని కాపాడింది. ఈ రోజు ఆయన బతికి బట్ట కట్టిందంటే కేవలం ఈ హెల్మెటే అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది చాలా స్టాండర్డ్గా ఉంది ఈ హెల్మెట్. ఇక్కడ ఒక క్లిప్ ఉంది, ఈ క్లిప్పే నన్ను కాపాడింది. ఈ క్లిప్ వాళ్ళు గుంజరంట మొత్తం ఈ క్లిప్ని కూడా తీసి మళ్ళీ తల మీద బాతుండనా ఏంటో కానీ ఆ హెల్మెట్ ఆయన ప్రాణాలు కాపాడింది. వాళ్ళంటే హెల్మెట్ని తీయడానికి ప్రయత్నించారు, చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. నన్ను కింద పడుకోబెట్టేసి బోర్లో పడుకోబెట్టేసి, అంటే నాకు తలగని దెబ్బలు ఇప్పుడు నాకు చూపించని ప్లేస్లలో కూడా దెబ్బలు చాలా ఉన్నాయి. అవి నేను నైట్ ఆ ప్లేస్లో పడుకోవడానికి కూడా నాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు హెల్మెట్ని కూడా తీయడానికి చాలా ప్రయత్నం చేశారు. కొద్దిగా స్టాండర్డ్ హెల్మెట్ వల్ల అది వాళ్ళకు వెళ్ళలేదు. అయినా కానీ హెల్మెట్ని కూడా చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. హెల్మెట్ తీయడానికి హెల్మెట్ తీసి నా తల మీద బాధడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళు నన్ను స్పృహ లేకుండా చేసేసి నా దగ్గర నుంచి నీళ్ళు దోచుకు తీసుకుపోవాలని నా ఇష్టమట్టుకు వాళ్ళను నన్ను చంపడానికే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే వాళ్ళను చాలా అంటే వాళ్ళు నిర్దాక్షిణంగా విచక్షణ రహితంగా ఎటు పడితే వాళ్ళు చంపడమే వాళ్ళ ఏమన్నట్టుగా నన్ను ప్రయత్నించారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా తాగినట్టుగా అంటే ఏమన్నా డ్రింక్ చేసి మిమ్మల్ని అటాక్ చేశారా? మరి ఏమన్నా మీకు స్మెల్ కానీ అట్లా ఏమన్నా ఉండేనా? లేదండి, నాకు ఎటువంటి స్మెల్ ఏం రాలేదు. వాళ్ళు ప్రత్యేకంగా కంప్లీట్ హోస్ట్లో ఉన్నారు. వాళ్ళు చాలా చాకచక్యంగా వాళ్ళు తెలివితో చేసే పని సార్ ఇదంతా. నాకైతే అట్లా ఏం అనిపించలేదు. వాళ్ళు తాగినట్టు కానీ డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఏమనిపించలేదు. కంప్లీట్ వాళ్ళు చాలా తెలివితో ఉన్నారు సార్ వాళ్ళు. నిజంగా పక్క ప్రీ ప్లాన్తోని ప్రతిరోజు నేను డైలీ నైటు పోయి వచ్చే దారి అన్నట్టు. అంటే మీరు డైలీ కూడా నిజామాబాద్ టు కుర్నపల్లికి డైలీ ఆ టైంలో వస్తారా? మరి ఏంది? నేను ఖచ్చితంగా అంటే మేము కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తుంటాం కాబట్టి మంత్లీ లోపల 15 రోజుల నుంచి 20 రోజుల వరకు డైలీ ఆ రేట్లనే పోవడము రావడము అనేటువంటిది రెగ్యులర్గా జరిగే రోడ్ అది నాకు. మరి మీరు ఇంకా వాహనదారులకు కానీ ఏమన్నా సూచనలు కానీ ఏమన్నా చేస్తారా? 100%. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, ఇటువంటి దారి దోపుడు జరగకుండా ఉండాలి అంటే పోలీస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పికెటింగ్ నిర్వహించాలి. ఎందుకోసం అంటే మేము ఎవరైనా కానీ ఫోటోగ్రాఫర్లు కానీ ఎవరైనా కానీ ఏ రాత్రైనా ఫంక్షన్లు కట్టడం కానీ వాళ్ళ కార్యపర కంప్లీట్ చేసుకొని కానీ వస్తూ ఉంటారు పోతుంటారు. కాకపోతే పోలీసు వాళ్ళటువంటి గట్టి భద్రత ఏర్పాటు చేయాలని నా మెసేజ్ అండి. రైట్. దీంట్లో 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి హెల్మెటే ఆయనని రక్షించింది కాబట్టి ప్రతిసారి కూడా ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా పోలీసులు కూడా పదే చెప్తూ ఉంటారు, హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ మిమ్మల్ని ఏదే క్షణంలో అయినా పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడుతుందని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. అది ఇక్కడ రుజువు అయినటువంటి పరిస్థితి. ఈరోజు హెల్మెట్ లేకపోతే ఆయన ఈ పరిస్థితి ఉండేది కాదు, నా సిచ్యువేషన్ వేరేనే ఉంటుండే అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అనుకోని పరిస్థితుల్లో కూడా జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ జర్నీ చేయాల్సిన క్రమంలో కూడా తప్పని పరిస్థితుల్లో వస్తూ ఉంటారు. దీనికి పోలీసులు కూడా నిఘా పెట్టి ఇట్లాంటి క్రమం జరగకుండా చూడాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. గీతేష్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళ బాధని వెళ్ళగొక్కుతున్నారు. మాట్లాడదాం. చెప్పండి, ఏంది అసలు గీతేష్కి ఇట్లా అర్ధరాత్రి వచ్చారని చెప్పేసి ఇట్లా అటాక్ జరిగింది, మొత్తం మీరందరూ కూడా వచ్చారు, ఏంది అసలు ఎట్లా చూస్తారు? చాలా ఘోరం అండి. అసలు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మేము చేసే ప్రొఫెషన్ ఫోటోగ్రఫీ. మాకు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది. మాకు అంటే పర్టికులర్ చెప్పాలంటే ఒక టైం షెడ్యూల్ అనేది ఉండదు. ఈ టైంకి అయిపోతుంది, ఈ టైంకి వస్తామని చెప్పేసి. మాకు ఎక్కడికి వెళ్ళి వస్తాము, ఆల్రెడీ డే అంతా వర్క్ చేస్తాము, టైర్డ్ అయిపోయి వస్తుంటాము. ఇప్పుడు తనకు కూడా అదృష్టము ఆ హెల్మెట్ పెట్టుకోవడం, ఆ హెల్మెట్ వెళ్ళకపోవడం వల్లనే తను బతుకున్నాడని నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే హెల్మెట్ తీసి కొడుతున్నారు, నెత్తి మీద చాలాసార్లు కొట్టిన్లు అని అంటే హెడ్ ఇంజురీ అయితే తను బతికే ఛాన్సెస్ 100% ఉండకపోతుండే. దీన్ని ఖచ్చితంగా ఆ రైస్ మిల్ యాజమాన్యమే బాధ్యత వహించాలి. ఎందుకు అంటే ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు, జాబ్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళు అసలు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏందనే చూసుకోవాలా. ఇప్పుడు మాకు మెయిన్ సీజను, మేము సంవత్సరంలో ఒక 3-4 నెలలు పనిచేస్తాము. అదే దాన్ని మేము సంవత్సరం మొత్తం చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తనకు పని చేస్తలేదు, కెమెరాలు పాడైపోయినాయి, తన జీవితాంతం ఎట్లా ఈఎంఐలు ఉన్నాయి. ఆ లక్షలకి కెమెరాలు కూడా మేము కొన్నది ఈఎంఐలనే. మా దగ్గర ఏం డబ్బులు ఉండి కొనము, ప్రతిదానికి ఈఎంఐలు ఉంటాయి. ఇప్పుడు తన పరిస్థితి ఏంది, దాన్ని ఎవరు చూసుకుంటారు, దీనికి ఎవరు బాధ్యత వహించాలా? యాజమాన్యం ఖచ్చితంగా రైస్ మిల్లలో కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అవుట్ సోర్స్ అంటే వేరే స్టేట్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా చూసుకోవాలి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది. రైట్. ఏదైనా ఉద్యోగంలో చేర్చుకున్నాడు అంటే ఏదైనా విధుల్లో తీసుకునే ముందలు కూడా వాళ్ళని చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి దాడులో పాల్పడతాడో తెలియని సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీనిపైన కూడా గమనించాలని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కోరుతున్నటువంటి పరిస్థితి.